చిన్న వాక్యాన్ని ధ్యానం చేశాక మనం నేను ఎందుకు వెళ్దాం. ఈరోజు ప్రియ సహోదరుడు రాయప్ప గారిని దేవుడు ప్రేమించి ఆయనను దేవుడే ఆకర్షించుకొని దేవుని చిత్తానుసారమైనటువంటి రక్షణ అనుభవంలోనికి సహోదరుని దేవుడు నడిపిస్తున్నారు. అందును బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. దయతో తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మీ యొక్క అనాది సంకల్పము చొప్పున అంతటా అందరూ మారు మనసు పొందాలని, నాయన పరలోక రాజ్యం సమీపించి ఉంది, మారు మనసు పొందండి అని, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని నాయన ప్రవక్తలు ప్రకటించారు. మీరు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు అదే మాటలు చెప్పారు, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని. నాయన క్రమంలో అనేకులను రక్షించుకుంటున్నారు. నాయన బాప్తిస్మం ఇచ్చి యోహాను అనేకులను మొదట నాయన ఎందుకు నడిపించాడు. అయితే ప్రభువా, ఆ వరుసలోనే ఆ బాప్తిస్మ కార్యక్రమంలోనికి, రక్షణ అనుభవంలోనికి మమ్మల్ని అందరూ నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. నాయన హోలీ అపోస్తలిక మిషన్ని మీరు ప్రేమించారు నాయన. అలాగే మాకు ఒక ఉన్నతమైన దర్శనాన్ని ఇచ్చారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. అలాగే ఈ రోజున మీ నీతిని నెరవేర్చడానికి సిద్ధపడిన సహోదరుని దీవించండి. ఆయన పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నాయన మీ కుమారుడి జీవితంలో దొరికిన ప్రతి అపవిత్రతను, నాయన మీకు అయిష్టమైన ప్రతి కార్యాన్ని తొలగించండి. మీ రక్తధారణ చేత బాగుగా కడగండి. మీ స్వారూప్యంలోనికి మార్చండి. రక్షింపబడ్డమే కాదు కానీ అనేకులకు మీ ప్రేమ సాక్షిగా ఆ బిడ్డ పనిచేయడానికి కూడా సహాయం చేయండి. ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చారు. మేము నశించిపోతున్నప్పుడు నాయన మా ఎడల ఉన్నతమైన ప్రేమ చూపెట్టారు. కలువరి శిలువలో మీ యొక్క పవిత్రమైన రక్తాన్ని కాల్చారు. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ లేదని మీరు చెప్పినట్లు మా అందరి కొరకై, పాపక్షమాపణ కొరకై మీరు కలువరి శిలువలో ప్రాణాన్ని పెట్టినందుకై మీకు కోటాను కోట్ల కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజునైనా తప్పిపోయిన కుమారులాగా అయా అనేకులు మీ దగ్గరకు మళ్ళా తిరిగి వస్తున్నారు. అలాగే నా తండ్రి, మేము కూడా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మమ్మల్ని చేర్చుకుంటున్నారు. మీకు వందనాలు. ఈరోజు మీ సన్నిధానానికి వచ్చిన సహోదరుని చేర్చుకుని అయినా అయా మీ రక్షణ అనుభవంలోకి నడిపించండి. అంత మాత్రమే కాకుండా నీ కొరకై బలమైన ఆశీర్వాదానికి వారసులైన కుటుంబముగా తనను, తన భార్యను, బిడ్డను దీవించమని, సర్వస్వం ఇంకా రావాల్సి ఉండగా బిడ్డలందరినీ తోడుకుని రమ్మని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్తాము హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, మన వాక్యంలో అనుకుందాం. చిన్న వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ రోజున సహోదరుడు రాయప్ప గారు రక్షణ పొందుతున్నారు. ఇది మహా సంతోషకరమైన ఆనంద గడియ. బైబిల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. అదేంటంటే 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి రక్షణ పొందినప్పుడంటే పరలోకంలో గొప్ప ఆనందం కలుగుతుంది. అంతేకాదు, మనం రక్షణ కొరకై నేల యొద్దకు వెళ్ళినప్పుడు దేవదూతలు అలాగే పరలోకపు తండ్రి ఆ దృశ్యాన్ని ఆకాశం నుంచి తొంగి చూస్తాడు. అంటే మీరు కన్ఫామ్ గా హ్యాపీగా నమ్మొచ్చు, మనం నీటి దగ్గర బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుడే ఆ దృశ్యాన్ని తొంగి చూస్తూ ఉంటాడు. అంటే ఎంత అద్భుతమైన దృశ్యం. మనం వాస్తవానికి కొంతమంది పెళ్లిళ్ళు చేసుకుంటా ఉంటారు.
పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే పెళ్లి కూతురు ఎలా ఉందో చూడడానికి నెల రోజులు పరిగెట్టుకుంటూ మేళాలకు పోతాం, మనం చూస్తాం ఆ దృశ్యాన్ని. కానీ ఒక వ్యక్తి రక్షింపబడినప్పుడు దేవుడి పరలోకం నుంచి తన దూతలతో తొంగి చూస్తాడు. నేను బాప్తిస్మం ఇచ్చేటప్పుడల్లా ఆ దృశ్యాన్ని ఖచ్చితంగా గుర్తు తెచ్చుకుంటాడు. ఇప్పుడు దేవుడు నేలలో ఉన్న నన్ను బాప్తిస్మం తీసుకుంటూ నీ బిడ్డలు చూస్తున్నాడు కదా అని లోపల ఒక తెలియనటువంటి అనుభూతి కలుగుతూ ఉంటుంది. దాని మీద నాకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, దాని మీద ఒక ప్రసంగం కూడా తయారు చేస్తే బాగుంటుంది అని. కారణం ఏంటంటే ఒక వ్యక్తి రక్షింపబడినప్పుడు దేవునికి కలిగే సంతోషం అంతా ఇంత కాదు. లూకా సువార్త 15వ అధ్యాయంలో అంటాడు కదా, తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడట. తండ్రి దగ్గరకు వస్తున్నప్పుడు తండ్రి ఆల్రెడీ మిద్దె మీద నుంచి తన కుమారుడు ఎప్పుడు వస్తాడా అని చూస్తూ ఉన్నాడట. తన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు ఆ దారిలో వస్తూ ఉంటే దూరం నుంచి తండ్రి చూసి ఆ సమీపిస్తున్నటువంటి తన వైపు వస్తున్నాడు తన కుమారుడిని గ్రహించి తండ్రి మిద్దె దిగి పరుగుపరుగున పోయి తన కుమారుడు ఎదుర్కొని అతను భుజాల మీద పడి ముద్దు పెట్టుకున్నాడు అంటాడు. అందుకనే మాస్టర్ గారు ఒక చక్కటి కీర్తన రాశారు. నా తండ్రి నన్ను చూచి పరుగెడుతూ ఏ తెచ్చి నాపై పడి ఏడ్చాడు. అంటే దేవుడు మనము ఆయన వైపు ఒక అడుగేస్తే చాలండి. అందరూ ఈ మాట వినండి, మీకు ఒక ఆశీర్వాదకరమైన సంగతి జ్ఞాపకం చేస్తాను. మాకు దేవుడి వైపు మళ్ళామని చూస్తే చాలు, ఆయన మనపై పరిగెడతాడంటే. హల్లెలూయా, హల్లెలూయా. నా కూతురికి నా కొడుకు నేనంటే ఇష్టం అని మనం ఆయన వైపు ఒక అడుగు వేస్తున్నాం అనుకుంటాను. ఆయన మన వైపు పరుగులు వస్తాడంట. ఆయన చేతులు చాచి దినమెల్లా చేతులు చాచి మనం పిలుస్తాడు. దేవుడు విన్నారాలి ఒక అద్భుతమైన సుందర దృశ్యం. ఒక పాపి రక్షణ పొందడం పరలోకంలో గొప్ప ఆనందం. మన ఇంట్లో కూడా అంతే కదండి. తప్పిపోయిన కుమారుడు విషయంలో తండ్రి ఏమంటాడు తెలుసా? ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికారు, చనిపోయి మళ్ళా బ్రతికేరు అంటాడు. అంటే మనకి లోకంలో పాపం విషయంలో మనం ఏమయ్యామంటే దేవుడికి దూరం అయిపోయి చచ్చిపోయే వాళ్ళకి అయిపోయాం. ఎప్పుడైతే దేవుడి వైపు వస్తామో whenever we turn to the Lord, He will enter. ఆయన మన కొరకు ఆనందిస్తాడు. అంతే. ఆ ఆనందం అంతా ఇంత కాదు. యేసుప్రభు లూకా సువార్త 15వ అధ్యాయంలో చెప్పిన సందర్భాలు అవి. ఏ వ్యక్తికైనా 100 గొర్రెలకి ఒకటి పోతే అది దొరికినప్పుడంట అతడు దానిని అతని భుజాలను ఎక్కించుకొని సంతోషంగా అతడు వచ్చి ఆనందిస్తాడు కదా అని చెప్తూ, ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యాలు ఉంటే అందులో పడిపోతే అది దీపం వెలిగించి ఆ నాణ్యం దొరికినప్పుడు రండి రండి నేను పోగొట్టుకున్నాను, ఆ నాణ్యం దొరికింది, నాతో కలిసి ఆనందించండి అని చెప్పి సంతోషిస్తుంది కదా. అలాగే ఏ తండ్రికైనా ఇద్దరు కుమారులు ఉంటే అందులో పడిపోతే మళ్ళీ వాడు తిరిగి వచ్చినప్పుడు అతని విషయంలో తండ్రి గొప్ప విందు చేస్తాడు కదా అని చెప్పింది ఏదో తెలుసా? అది పరలోకపు తండ్రి యొక్క హృదయాన్ని యేసయ్య ఉపమాన రూపంలో చెప్పాడు. మనం తప్పిపోయిన ఉన్నామని ఎరిగి ఆయన వైపే కానీ మళ్ళుకుంటేనట ఆయన గొప్ప విందు చేస్తాడట. దేవుడికి స్తోత్రం. అలా చెప్తాము హల్లెలూయా. మన విషయంలో దేవుడు ఆనందిస్తాడు. మనం ఆయన వైపు మళ్ళుకున్నప్పుడు ఆయన మన విషయంలో సంతోషిస్తాడు. ఒకవేళ మనం దోషాలు చేసి ఆయన దూరంగా ఉండొచ్చు. ఆయన ఏమంటే దశ ఎన్నడూ నేను మీ అపరాధాలని గుర్తు తెచ్చుకోను, తూర్పుకి పడమర ఎంత దూరమో మీకు మీ అపరాధాలకి అంత దూరం చేస్తారండి. మనమైతే ఏం చేస్తాం తెలుసా? ఎవరైనా ఒకసారి మనకి ఏదైనా చేస్తారనుకోండి, మాటికి తోగుతూ ఉంటాం. అప్పుడు అలా చేయలే, వెంట మార్పులు పొందాలి, అప్పుడు ఎలా చేయలే, అప్పుడు అలా చేయలే, అదంతా తెలుసులే అనేస్తాం. దేవుడు అసలు ఎన్నడూ గుర్తు తెచ్చుకోడండి. అది గ్రేట్ గాడ్ వి హావ్. మనం గొప్ప తండ్రిని కలిగి ఉన్నాం, దేవుడిని కలిగి ఉన్నాం. ఈరోజు మన బాప్టిస్ట్ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు దేవాది దేవుడు తన యొక్క ప్రజలందరితో కలిసి, దేవదూతలతో కలిసి, పరలోకపు వాసులతో కలిసి ఆయన ఆనందంగా ప్రవశించి మన వైపు చూస్తూ
హల్లెలూయా. దాన్ని మనసు పెట్టుకుంటేనండి అది ఎలా ఉంటుందో తెలుసు. మనం నడుస్తుంటే వీఆర్ మార్చింగ్, గాడ్ ఈజ్ అబ్జర్వింగ్ అన్నాడు. అంటే పైనుంచి ఆయన తొక్కి చూస్తూ ఉంటాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు, లోపల ఆనందిస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే తప్పిపోయిన వాడు దొరికాడు, చనిపోయి మళ్ళా బ్రతికాడు. మనం కూడా ఒక్కడే ఈరోజు 1000 మంది దేవుడు ఆనందిస్తాడేమో అనుకుంటాం. లోనో అదిగా దేవుడు కూడా చెప్పింది, పోయింది ఒక నాణ్యమే, దొరికింది ఒక గొర్రె, తిరిగి వచ్చింది ఒక కొడుకు, 1000 మందితో పల్లె. అన్నాడు వారిలో వంటలేని వాడు 10 మందిలో అవుతాడు. ఒకవేళ ఒక్కడిగా రక్షణ పొందవచ్చు. మనం రక్షణ పొందేది ఒక్కగానే, మనం తినే మనం తింటాం, 10 మంది మనం తినం, ఆ సంగతి చాలా మంది తెలియదు. ఒక్క వ్యక్తికైనా బాప్తిస్మం ఇవ్వడానికి మన మినిస్ట్రీలో విషయం ఏంటనుకుంటున్నారు? ఒక్క వ్యక్తికైనా బాప్తిస్మం ఇవ్వడానికి దర్శిస్తాడు గాడ్స్ హార్ట్, దేవుడు హృదయం. ఎవరు ఆయన వైపు అనుకుంటారు, వాళ్ళ విషయం ఆనందిస్తాడు అంతే. ఈరోజు ఇది దేవుడి యొక్క కృపను బట్టి దేవుడు సహోదరుని ఆశీర్వదిస్తున్నటువంటి రోజు. దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరి వరకు చూస్తాడంటే, నేను మీకు ఒక విషయం చెప్పి ప్రార్థన చేస్తాను, మనం దేవుని యొద్దకు త్వరగా వెళ్ళిపోదాం. దేవుడు బిడ్డలారా, పరలోకంలో దేవుడి సన్నిధానంలో ఎవరుంటారంటే విధేయత చూపెట్టిన వాళ్ళే ఉంటారు. విధేయత అంటే మనం పరలోకానికి వెళ్ళినప్పుడు మీకు ఒక సీక్రెట్ చెప్తాను, అక్కడ దొంగలు ఉంటారు పరలోక రాజ్యం. మీరు అనుకుంటున్నారు వ్యభిచారులు, వాళ్ళు ఉంటారు పరలోక రాజ్యం. ఈ ఊర్లో ఇంటి దొంగడు చాలా బీమాంతా తీసుకొచ్చి ఇలా పెట్టుకునేవాడు, ఆ ఇంట్లో వస్తువు ఇంట్లో ఉండేది, అనుకున్నాడు అలా పరలోకంలో ఉంటాడు. మళ్ళా నా బోధ మీకు కాస్త విడ్డూరమే అనిపించింది. ఎలా ఉంటారు చెప్పినా, దేవుడు దర్శించినప్పుడు అవన్నీ వదిలిపెట్టి దేవుడి దగ్గరకు వచ్చేసిన వాడిని దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమనుకుంటాడు, నేను మంచోడు, నాకు గుడి అవసరమే, నేను మంచిదాన్ని బుద్ధిమంతుడు, ఈ ఊర్లో ఇలా తిన్నగా నెక్కచ్చిగా బ్రతికిన రోజు నన్ను అమ్మడం ఏమనడానికి వీల్లేదు, నేను ఇంత నికారంగా ఉన్నాను అని అనుకుని మందిరానికి పోరు, బాప్తిసం తీసుకోరు. అలాంటి వారి విషయంలో జరిగేది ఏంటో తెలుసండి. రేపు మీకు ఒక మాట చెప్తా వినండి. నరకానికి వెళ్ళేటువంటి వ్యక్తులు ఉన్నారు. నేను అప్పుడప్పుడు ఒక టాపిక్ చెప్తూ ఉంటాను. నరకపాత్రులైన మంచివాడు ఏంటి? నరకపాత్రులైన మంచివాడు అంటే అరే మంచి నరకానికి వాడు ఏంటో బాబు అనుకుంటాం మనం. మీకు సంగతి వాడు అన్ని మంచోడే. నరకానికి వెళ్ళే వాళ్ళు జాగ్రత్త ఉంది. తిరిగి వారును, అవిశ్వాసులు, అసభ్యులు, మాంత్రికులు, కుక్కలను, వ్యభిచారులు ఇష్టం. అది వదిలే మొదటిది ఒక మాట్లాడుతుంది. నరకానికి వెళ్ళాలంటే పిరికోడు. పిరికోడు ఎవరిని పిలుతాడండి, ఆ పక్కన పోయి స్టీవెన్ బాబు గదిలిస్తాడా, ఆ పక్కన పోయి ఇంకొక అమ్మాయిని గదిలిస్తాడా, లేకపోతే ఎవరింటి దాన్ని తెచ్చిపెట్టుకుంటాడా? మనకి ఎందుకంటే అది ఓటుకుంటే మనకి ఎందుకంటే అది వాడి ఇంట్లోనే వాడుకుంటాడు. వాడి వల్ల ఒక పద్ధతి మాట్లాడటం, నోరు తెలిసి ఎవరిని మాట్లాడటం, ఎవరిని ఎత్తుకొచ్చుకోడు, ఎవరి జోలికి పోడు. వాడు ఎవరి జోలికి పోడు, మందిరానికి కోడుకోడు, అంత పిరికోడు. బాప్తిసం తీసుకుంటే అమ్మో ఎవరేమనుకుంటారు, అమ్మ వీడు బుద్ధిమంతుడు అయిపోయాడు అవ్వాలి అనుకుంటారని ఆ పిరికోడు అంటే బాప్తిసం కూడా పొందాడు కనుక నరకానికి పోతాడు. మంచోడే, ఎప్పుడు ఏ దొంగతనం చేయలేదక్క, ఎవరిని దోచుకోలే, ఏ వ్యభిచారం చేయలే, ఏ ఆడపిల్లలు కదిలేలే, ఎవరి బ్యాంకు డబ్బు వీడి బ్యాంకులు వేసుకోవాలి, ఎవరి దేవుడు డబ్బు వీడి కాదేలే, అంత బుద్ధిమంతుడు నోట్లు వేలు పెట్టే కొనడం. చివరికి రక్షణ పొందని చెప్పినాడు, రక్షణ పొందాడు. అంతేనండి అనుభవం ఉంటాడు. మరి మరణోపరాజ్యంలో నరహంతకులు, వ్యభిచారం, దొంగలు, జగ్గి లాంటి ట్యాక్స్ కలెక్టర్లు ఎందుకుంటారయ్యా అంటే యేసు ప్రభు దేవుడని తెలిసినప్పుడు నాకు కూడా ఈ రక్షణ కావాలి అని ఎరిగినప్పుడంట వాడు వెంటనే దేవుడి పిల్లగానే లోబడినవాడంట. రేపు పరలోకంలో ఉంటాడు. నువ్వు అనుకుంటావు ఈడు మా ఇంటి పక్క తమ్ముడు కాదు, ఈడు మా ఇంటి పక్క వ్యభిచారి కాదు, మా ఊరిలో వీడు పెద్ద చేతులు కదా అనుకుంటావు. వాడు మారు మనసు పొందిన సంగతి నీకు తెలియదు. స్తోత్రం, హల్లెలూయా. అందుకని రేపు పరలోక రాజ్యంలోనండి
ఎవడైతే దేవుని వాక్యానికి విధేయత చూపిస్తాడో అతను పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. కాబట్టి దేవుడు మాట్లాడినప్పుడు లోబడేవాడు దేవుడు. ఇప్పుడు కాదండి, రేపు కాదండి, ఎల్లుండు అని అంటాం. అదేదో దేవుడికి అవసరమైనప్పుడు. దేవుడికి కాదు అవసరం, నశించిపోతుంది మనం, నరకానికి పోబోతుంది మనం. అయితే మన విషయంలో తండ్రిగా ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి నీ బిడ్డ నశించిపోతావు చూస్తూ ఊరుకుంటావా? నీ కొడుకు నీ కూతురు తప్పుదారి పోతా ఉంటే ఊరుకుంటావా? మందలిస్తావు, కానీ అదే టైంలో మందలించాక వదిలేయవు. నిజమైన తండ్రి అయితే మందలించి వాళ్ళ అప్పు చేర్చుకుని ఆ వ్యక్తి సరైన ట్రాక్ లో పడేంత వరకు ప్రయాసపడతాడు. అలాగే ఒక తండ్రి మనం ఎన్నోసార్లు ఆయనను ధిక్కరించిన ఆయన మన కొరకై ఆయన దినమెల్లా చేతులు చాచి ఉంచుతా ఉంటాడు. ప్రయాసపడి బాగా మోసుకొచ్చుని సమస్య చెందారా రాయందుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. దేవుడు మాట్లాడినప్పుడు దేవదేవుడికి విధేయత చూపెట్టే వారి వరకు ప్రభు చూస్తూ ఉంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ చెప్తామా హల్లెలూయా. మీరు ఇప్పుడే కాదు, ఎప్పుడు బాప్తిసానికి వెళ్ళినా మనం నేల యొద్దకు వెళ్ళినప్పుడు దేవదేవుడు ఈ కార్యమందులో ఆనందిస్తున్నాడు అని మనం అంటారు. కీర్తన అంటాడు, ఇది యెహోవా కలుగు చేసిన దినము, దీని యందు యెహోవా ఆనందించుచున్నాడు. ఇది రక్షణ దినం, దీని యందు మనం కూడా ఆనందిద్దాం అని అంటాడు. అందుకని ఈరోజు సహోదరుడు నాయకుమారు రక్షింపబడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధి ఆ బిడ్డకు తోడుగా ఉండి స్థిరపరిచి ఆయన సాక్ష్యం వాడుకొని వర్ధిల్లింపచేయును గాక. ఆమేన్.